Hello everyone, welcome to Math Facilitator channel. So I'm here with the most important update for the year 2024 and 25. So ఈ year class 10 board exam రాసే పిల్లలందరూ తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే మీకు ఇక్కడ మనకి ఎవ్రీ ఇయర్ 20% ఇంటర్నల్ మార్క్స్ అండ్ 80% ఎక్స్టర్నల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఆ ఎక్స్టర్నల్ మార్క్స్ కన్సిడర్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఈ ఇయర్ కొత్త చేంజ్ ఏంటి అంటే 100% కూడా ఎక్స్టర్నల్ అసెస్మెంట్ తోనే మీకు మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీకు ఇంటర్నల్ మార్క్స్ 20 ఏవైతే స్కూల్ తరపు నుంచి వస్తాయో, మీరు FA1, FA2, FA3, FA4 ప్రాజెక్ట్స్ యాక్టివిటీస్ రాసిన మార్క్స్ ఏవైతే మీకు యాడ్ అవుతాయో అవి ఇప్పుడు ఈ ఇయర్ యాడ్ అవ్వవు. రైట్ నౌ ఈ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్ రాసే పిల్లలు ఇది బాగా గమనించాలి. సో యూజువల్ గా స్కూల్స్ మీకు 20 out of 20 ఇవ్వడానికి ట్రై చేస్తారు, సో దట్ మీకు అక్కడ కొంచెం స్కోర్ వస్తుంది అని. అండ్ రిమైనింగ్ 80 మార్క్స్ మనం బోర్డ్ పేపర్ రాస్తాం కదా, సో మీరు మార్క్స్ లో రాస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మాత్రం ఆ 20 మార్క్స్ ఏవైతే స్కూల్ తరపు నుంచి మీరు ఎగ్జామ్ రాయకముందే వచ్చేస్తాయో అవి రావు ఇంకా. సో మీరుగా 100% మార్క్స్ లోంచి స్కోర్ చేసుకోవాలి. సో మీ క్వశ్చన్ పేపర్ అవుట్ ఆఫ్ 100 ఉంటుంది అండ్ మీరు అవుట్ ఆఫ్ 100 నుంచే మీరు మీ మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవాలి. సో ఇంటర్నల్స్ గా స్కూల్ తరపు నుంచి మీకు వచ్చే మార్క్స్ అంటూ ఏమీ ఉండవు. అండ్ దిస్ ఈస్ అప్లికబుల్ టు ప్రెసెంట్ 2024-25 బ్యాచ్ అంటే ఇప్పుడు రాయబోతున్న పిల్లలకి ఇమీడియట్ గా అప్లికబుల్ అవుతుంది. సో ఆర్డర్స్ అయితే పాస్ అయ్యాయి, మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇవి ఒరిజినల్ ఆర్డర్స్ అండ్ సర్క్యులర్ కూడా పాస్ అయ్యింది. సో 2024-25 ఆన్వర్డ్స్ ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి కన్సర్న్ డిస్ట్రిక్ట్ డిఓస్ కూడా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి, ఇదిగోండి ఫర్దర్ నెసెసరీ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ దిస్ మ్యాటర్ అని చెప్పి ఆర్డర్స్ అయితే పాస్ అయ్యాయి. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు రాసిన యాక్టివిటీ ప్రాజెక్ట్స్ కి 20 మార్క్స్ వస్తాయి కాబట్టి పిల్లలు కొంచెం స్కోరింగ్ ఉంటుంది పిల్లలకి. సో అవుట్ ఆఫ్ 80 మీరు కష్టపడేవాళ్ళు, కానీ ఇక్కడ సో టోటల్ గా మీ కష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది మీ స్కోర్ అనేది, ఫైనల్ స్కోర్ అనేది. మీరు అవుట్ ఆఫ్ 100 రాస్తారు, ఆ 100 లోంచి అంటే ఇప్పుడు ఇది ఎలా అంటే మన పాత సిస్టమ్ కి వెళ్ళిపోయినట్టు. అప్పట్లో ఇంటర్నల్స్ లేవు, అవుట్ ఆఫ్ 100 రాసే వాళ్ళం, అవుట్ ఆఫ్ 100 మనకు స్కోర్ వచ్చేది. సేమ్ అదే సిస్టమ్ లోకి వెళ్ళిపోయాం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చేయొచ్చు, బై అవార్డింగ్ మార్క్ సిస్టమ్ ఇన్స్టెడ్ ఆఫ్ గ్రేడింగ్ సిస్టమ్. సో మనం గ్రేడింగ్ సిస్టమ్ కి అప్గ్రేడ్ అయ్యాము అండ్ ఇంటర్నల్ మార్క్స్ కూడా అసైన్ చేసే వాళ్ళము, కానీ ఇప్పుడు ఈ గ్రేడింగ్ సిస్టమ్ కూడా ఉండదు, మీకు మార్క్స్ సిస్టమ్ వచ్చేస్తుంది. అంటే సేమ్ పాత సిస్టమ్. ఓకే, సో మార్క్స్ సిస్టమ్ అండ్ అవుట్ ఆఫ్ 100 మీరు రాస్తారు. సో ఇక్కడ పిల్లలు మీరు చదువుకునేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబోతుంది, ఎందుకంటే కంప్లీట్ స్కోర్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రమ్ దిస్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ వెరీ వెరీ వెల్ ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామ్స్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంటర్నల్ మార్క్స్ అనేది తీసేయడం జరిగింది. సో ఐ హోప్ యూ ఆల్ will accommodate this new change and prepare accordingly for your board exams. And channel మీకు తోడుగానే ఉంటుంది ఎప్పటికీ, and upcoming updates కూడా ఇస్తాను నేను. So all the very best for your future. Thank you, bye bye, stay tuned to the channel for further updates.